అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎందుకు ఎంటర్ కావటం లేదని ప్రశ్నించారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ దృష్టి పెట్టాలని కోరారు. 3,200 కోట్ల స్కామ్ లో నేరగాళ్ల పని పట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే 30,000 మంది ప్రాణాలు బలికొన్న ఈ మద్యం కుంభకోణం కేసును ఈడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకుని విచారించాలని ఆయన సూచించారు. స్కామ్ తో రాష్ట్ర ప్రతిష్టను, దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సెన్సేషనల్ కేసు అయిపోయింది. దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ 1000 కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ. దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది. దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ 1000 కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ. దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది. దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటాను, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ